చాలా మంది ఏంటంటే రాధే కృష్ణ 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 రాధే రాధే అనేసి జపిస్తుంటారు. రాధాకృష్ణ అనేది చాలా పవర్ఫుల్, హరే కృష్ణ మహామంత్ర అనేది చాలా పవర్ఫుల్ అనేది మీకు ఒక క్లారిటీ ఇస్తాను. బేసికలీ ఇప్పుడు అందరికీ తెలుసు కృష్ణుడు 5000 సంవత్సరం క్రితం ద్వాపర యుగంలోని ఆయన అవతరించారు అనేసి. చాలా మందికి ఒక విషయం తెలియదు, ఏంటది? కృష్ణుడు స్వయంగా మళ్ళీ 500 సంవత్సరం క్రితం వచ్చారు. అది చాలా మందికి తెలియదు. ఆయన ఎవరు అంటే చైతన్య మహాప్రభు. ఎక్కడ జన్మించారు అంటే బెంగాల్ లో మాయాపూర్ నదియా. సో చైతన్య మహాప్రభు తన పాటు ఎవరు వచ్చారు? ఆయన తన పాటు నిత్యానంద ప్రభు, ఎవరైతే బలరాముడు, అద్వైతాచార్య ఎవరైతే శివుడు ఇంకా నారాయణ కాంబినేషన్, ఇంకా గదాధర్ ఎవరైతే రాధారాణి, ఇంకా దాంతో పాటు శ్రీవాస్ ఠాకూర్ ఎవరైతే నారదముని, వీళ్ళు స్వయంగా వచ్చి మనకి ఏమి ఇచ్చారు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో ఇప్పుడు కృష్ణం వందే జగద్గురు అంటారు. సో కృష్ణుడే మనకి గురు రూపంలో వచ్చి మనకి చెప్తారు ఎలా భక్తి అనేది చేయాలి. సో 500 సంవత్సరం క్రితం కృష్ణుడు భక్త రూపంలో వచ్చేసి మనకి ఈ హరే కృష్ణ మహామంత్రం ఇచ్చారు. సో హరే అంటే రాధారాణి స్వయం. సో రాధారాణి హరే అనేది నాట్ డిఫరెంట్ యాక్చువల్లీ. సో కృష్ణుడికి అంటే ఏంటి, చాలా నచ్చేది పదం ఏంటంటే హరే, హర అంటే కృష్ణుడికి కూడా కంట్రోల్ చేసేది రాధారాణి. బట్ ఇన్ రియల్ గా చెప్పాలి అంటే కృష్ణుడికి ఎవరు కంట్రోల్ చేయలేరు, బట్ కృష్ణుడికి కేవలం ఒక ప్రేమతోనే కంట్రోల్ చేయగలరు. సో అందుకే కృష్ణుడు స్వయంగా మనకి ఈ మంత్రం అనేది ఇచ్చారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం మహామంత్రం అన్నారు. ఇది ఎవరైనా జపిస్తే వాళ్ళ హృదయంలో ఎన్ని కల్మాషాలు ఉన్నాయి, ఎన్నో జన్మలో ఉన్న కల్మాషాలు అవన్నీ మెల్లిమెల్లిగా తొలిగిపోయి భగవంతుడి వైపు ఆకర్షణ పెరుగుతుంది. దాని వల్ల ఏమవుతుంది, మనం శాశ్వతం మన ఇంటికి వెళ్ళొచ్చు. ఎక్కడ మన ఇల్లు? వైకుంఠ లోకం. అక్కడ ఏమి ఉండదు, అక్కడ మృత్యు ఉండదు, ముసలితనం ఉండదు, వ్యాధులు కూడా ఉండవు. ఎందుకంటే మన జన్మ కూడా తీసుకోం. అది మనం వాస్తవమైన ఇల్లు. సో మనం ఎక్కడ ఉంటున్నాం? ఇక్కడ ఇది జైలు యాక్చువల్లీ. ఈ జైల్లో మనం ఎప్పుడు ఆనందంగా ఉండలేము. సో అందుకే ఈ హరే కృష్ణ మహామంత్రం ఎవరైతే జపిస్తారో వాళ్ళు స్వయంగా అది వాళ్ళ లైఫ్ లో వాళ్ళు తెలుసుకుంటారు. ఆల్ ఓవర్ వరల్డ్ లోని అందరూ ఈ మంత్రాన్ని జపిస్తున్నారు. యాక్చువల్లీ రాధాకృష్ణ అనేసి మనం అనొచ్చు బేసికలీ, బట్ చెప్పాలి అంటే ఇప్పుడు స్వయంగా చైతన్య మహాప్రభు ఇంకా రాధారాణి అంటే కృష్ణ అండ్ రాధారాణి కాంబినేషన్ ఇస్ నోన్ యాజ్ చైతన్య మహాప్రభు. వాళ్ళు స్వయంగా వచ్చి హరే కృష్ణ మహామంత్రం ఇచ్చినప్పుడు మనం ఇంకా వేరే మంత్రం తీసుకునే అవసరం లేదు యాక్చువల్లీ. సో ఈ హరే కృష్ణ మహామంత్రం అన్ని యుగాల్లో అవైలబిలిటీ లేదు. ఈ ఒక కలియుగంలోనే మనకి అవైలబిలిటీ ఉంది. అది కూడా ఏమంటే మనం యజ్ఞాలు ఇవన్నీ చేసేకి అంటే దానికి చాలా ఖర్చులు కూడా అవుతాయి. బట్ కలియుగంలోని అన్ని అశుద్ధంగా ఉంటాయి కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది మనకి పవిత్రం చేస్తుంది. సో అందుకే దీన్ని హరినామ్ సంకీర్తన్ యజ్ఞం అన్నారు. సో ఈ హరినామం అన్ని చేస్తే డైలీ మనం ఏమవుతుంది, ఈ యజ్ఞం చేసినట్టుగా ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు ఇవన్నీ చేస్తే దాని ఫలితం అనేది దీంతో వస్తుంది. సో కేవలం దేనికోసం? మనం వాస్తవమైన ఇంటికి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి.